వాళ్ళు రాలే గృహాలకి దిగడం జరిగింది. ఇగో పైనుంచి పరిస్థితి ఇలా ఉంటుంది. కింద వాటర్ పడుతున్నాయి, కింద వాటర్ కూడా ఉన్నాయి. అంటే అంటారు మీరు అవ్వట్లేదు స్వామి, నల్లగా ఉన్నారు. అబ్బా, గృహలో ఏమాత్రం కూడా గాలి ఆడే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి యాగంటికి, మహానందికి, అలాగే శ్రీశైలానికి అట్లా 6 చోట్లకి యొక్క సొరంగ మార్గం ఉన్నది. చూడండి, నీళ్ళల్లో వెళ్తున్నాము. అంత కష్టంగా ఉందంటే గాలి ఆడట్లేదు, కానీ ఆ దైవ సంకల్పంతో ముందుకెళ్తున్నాము. ఓం నమ శివాయ. జై పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. అమ్మా, ఇంత మొత్తానికి వచ్చేసాము. ఎక్కడ నిల్చునే పరిస్థితి లేదు. రకరకాలుగా దారులు ఉన్నాయి. ఒక శ్రీశైలానికి, యాగంటికి, మహానందికి రకరకాలుగా దారులు ఉన్నాయి. కాలజ్ఞానం రాసింది ఆ దేవుడు స్వామివారు ఇక్కడే. ఈ సొరంగ మార్గంలోని కాలజ్ఞానం రాసింది ఇక్కడ రాశారు. చూడండి, ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. ఈ యొక్క మహాక్షేత్రము నమస్కరించుకోండి స్వామివారి, నమస్కరించుకోండి ఆయన. దర్శన భాగ్యం, మహాపుణ్యం. చూడండి సొరంగ మార్గాలు ఎన్ని ఉన్నాయో. ఇది సాధారణంగా మానవులు నిర్మించడం అసాధ్యము. ఇది ఒక దైవ సంకల్పం ఉన్నవా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మటుకే నిర్మించగలిగే శక్తి వచ్చింది. చూడండి నాన్న, ఎంతో గొప్ప మహాక్షేత్రం. స్వయంభూ గణపతి చూడండి స్వామి, స్వామివారు స్వయంభూగా విడిచారు గణపతి వారు. ఇది ఎన్నో క్షేత్రాలకు, ఎన్నో మంచి మంచి క్షేత్రాలకు ఇక్కడి నుంచి దారి సొరంగ మార్గం ఉన్నది. దర్శించుకోండి నాన్న, మహాపుణ్యము. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి ప్రదేశాలకు మనం రాలేము. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ ఇలాంటి ప్రదేశాలు రాలేము. చూడండి నాన్న, నమస్కారం తీసుకోండి. తీశాను చక్కగా నమస్కరించుకోండి. మహిళలు తండోపతండాలుగా తరలి వచ్చి వీటి ఫోటోలు తీసుకుంటున్నారు. చూడండి అమ్మా, ఫోటోలు తీసుకుంటున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా ఉందమ్మా దర్శన భాగ్యం? చూడండి నాన్న, ఇగో ఇది కోనేరు. ఈ నీళ్ళు స్వామివారు ఉపయోగించిన కొలను, శ్రీశైలంకు దారి ఇది. కావండి అమ్మ, స్వామివారు ఉపయోగించిన కొలను ఇది. చక్కగా తీర్థము, నీళ్ళు చల్లుకోండి, మహాపుణ్యము. కొన్ని రకాల గంగలను చూస్తే కూడా పుణ్యమే. చూడండి నాన్న, ఇంకా ఈ సొరంగంలో నీళ్ళు ఉన్నాయంటే అది ఎంత విశేషం నాన్న. చూడండి, అందరూ కూడా చక్కగా నీళ్ళు చల్లుకుంటున్నారు. మాది ఖమ్మం అమ్మ. చూడండి, ఏ శంకర్ రామన్న, ఇక్కడ కొలంలో నీళ్ళు చూద్దురా.